నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం కర్మ అంటే ఏంటి, అలానే కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, సో ఈ ఆస్ట్రాలజీ జ్యోతిష్య శాస్త్రానికి కర్మ సిద్ధాంతానికి ఉన్న సంబంధం ఏంటి, అలానే మన జ్యోతిష్య శాస్త్రాన్ని ఉపయోగించి గత జన్మ రహస్యాలను తెలుసుకోవచ్చా అన్న అంశాల గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కర్మ అంటే చాలా మంది చాలా విధాలుగా చెప్తుంటారు. అంటే ఒక పని అని, ఒక యాక్ట్, లేదంటే ఒక యాక్షన్, పెర్ఫార్మెన్స్ అని. అలానే మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం, యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. సో నిజానికి ఈ కర్మ అంటే చర్య ప్లస్ ప్రతిచర్య, ఓకేనా? ఈ రెండింటిని కలిపి కర్మ అని అంటారు, ఓకేనా? ముఖ్యంగా మనకి కర్మ సిద్ధాంతంలో 3 రకాల కర్మలు ఉంటాయి. అందులో మొదటిది సంచిత కర్మ, అంటే బ్యాగేజ్ ఆఫ్ కర్మ. అంటే ఒక మానవ జన్మ రావాలి అంటే ఎన్నో లక్షల జన్మలు ఎత్తితే గానీ మానవ జన్మ రాదు. అంటే గత జన్మలో ఎన్నో పాపాలు పుణ్యాలు, అంటే మానవుడు పాప పుణ్య మిశ్రితుడు, ఓకేనా? సో ఎన్నో జన్మలుగా మనం చేసిన పాపము పుణ్యము రెండు ఈ సంచిత కర్మ అన్న దాంట్లో ఉంటుంది. సో ఇది బ్యాగేజ్ ఆఫ్ కర్మ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మనకి ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఈ కర్మని కొంచెం సేపు మనం కేజెస్లోనో లేదా నెంబర్స్లో మనం చూద్దాం. నిజానికి ఇది అలా ఉండదు, మనకు అర్థం అవడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ కేజీస్లో చూద్దాం. సో ఒక వ్యక్తికి పాపము ఒక 500 కేజెస్, అలానే పుణ్యము ఒక 100 కేజీస్ ఉందనుకోండి. అంటే పాపం చేయడం వల్ల వచ్చిన కర్మ 500 కేజీలు, పుణ్యం చేయడం వల్ల వచ్చిన కర్మ 100 కేజీలు ఉందనుకోండి. ఈ 500 ప్లస్ 100, ఓకేనా? ఈ 600 సంచిత కర్మ అన్నది ఉంది, ఓకేనా? సో అలానే ఈ సంచిత కర్మ నుంచి ఒక మానవుడు పుట్టేటప్పుడు ప్రారబ్ధ కర్మను తెచ్చుకుంటాడు. సో మనం చాలాసార్లు వింటూ ఉంటాం. సో చాలా మంది చెప్తూ ఉంటారు, అంతా నా ప్రాప్తం, నా ప్రాప్తం ఉండాలి అని అంటూ ఉంటారు. సో ఈ ప్రాప్త కర్మ లేదా ప్రారబ్ధ కర్మ అంటే సో సమ్ పోర్షన్ ఆఫ్ బ్యాగేజ్ ఆఫ్ కర్మ, అంటే సంచిత కర్మ నుంచి మనం ఈ జన్మకి తెచ్చుకున్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు 500 పాపము 100 పుణ్యంలో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500లో నుంచి ఒక 100, అలానే పుణ్యంలో నుంచి ఒక 100లో ఒక 10, ఓకేనా? సో ఇక్కడ ప్రారబ్ధ కర్మ అంటే ప్రాప్తము 110. ఈ 110లో 100 పాపం నుంచి వచ్చిన కర్మ, 10 పుణ్యం నుంచి వచ్చిన కర్మ, ఓకేనా? సో ఇది ప్రారబ్ధ కర్మ. సో మళ్ళీ ఈ ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ, అంటే సుఖాలను దుఃఖాలను, ఈ 100% దుఃఖాలు 10% సుఖాలను అనుభవిస్తూ మానవుడు చేసే కర్మని ఆగామి కర్మ అని అంటారు, ఓకేనా? ఈ ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ చేసే కర్మని ఆగామి కర్మ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వ్యక్తి తను ఏదైతే 100% పాపాన్ని అనుభవిస్తున్నాడు, అంటే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, సో అప్పుడు రియలైజ్ అయ్యి నేను గత జన్మలో ఏదో చేసి ఉంటాను, దానికోసమే ఈ జన్మలో నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని తెలుసుకోగలిగి సో సద్మార్గంలో ఉన్నట్లయితే సో ఈ బ్యాడ్ కర్మని అనుభవిస్తూ పాజిటివ్ అంటే పుణ్యాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నాకు ఇలా అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ రివెంజ్ తీర్చుకోవడం కానివ్వండి, లేదంటే ఈ జన్మలో ఇంకా ఎక్కువ పాపాలు చేశాడు అనుకోండి, ఈ 500 కాస్త పెరుగుతుంది, ఓకేనండి? సో చాలా మంది అనుకుంటూ ఉంటారు కర్మని తగ్గించుకోవచ్చు అని. సో కర్మను అనుభవించకుండా ఎవరు తగ్గించుకోలేరు చెప్పాలంటే. సో కర్మను అనుభవిస్తేనే కర్మను తగ్గించుకోగలరు, ఓకేనా? సో ఈ నెగిటివ్ కర్మని కానీ పాజిటివ్ కర్మను కానీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ ప్రారబ్ధంలో, అంటే మన ఈ మానవ జీవితంలో. సో ఇలా చేస్తే వచ్చేదాన్ని ఆగామి కర్మ అని అంటారు. సో ఇక్కడ వరకు ఇది కర్మ సిద్ధాంతం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బుద్ధి అన్నది ఎలా పనిచేస్తుంది, బుద్ధి అన్నది కర్మ ఎలా ఉంటే అలా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అరే నేను ఆ టైంలో అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాను, నేను అప్పుడు చాలా తొందరపాటు పడ్డాను, చాలా ఆవేశపడ్డాను, అప్పుడు నేను అలా చేయకుండా ఉండాల్సింది అని రియలైజ్ అవుతూ ఉంటాం. సో ఆ టైంలో మన బుద్ధి అలా ఎందుకు ఉంటుంది అంటే అది మన స్వభావం అన్నది కర్మ యొక్క విత్తనం,
ఓకేనా. సో ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉంది, ఒక జామ చెట్టు ఉంది. ఆ జామ చెట్టుని మనం పైన నరికేసాం. ఓకే అండి, ఆ జామ చెట్టుని పైన నరికేసాం, మళ్ళీ మొలిచింది అనుకోండి, జామకాయలే ఇస్తుంది. ఎందుకంటే ఆ రూట్స్, ఆ వేర్లు ఏవైతే ఉన్నాయో జామ చెట్టు వేర్లు కాబట్టి ఆ మొక్క మళ్ళీ పెద్దదైనా అది జామ పళ్ళనే ఇస్తుంది. ఓకేనా. సో అలానే ఒక వ్యక్తి స్వభావం అన్నది ఈ జన్మలో ఏదైతే స్వభావం ఉందో అదే స్వభావం నెక్స్ట్ జన్మలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషి శరీరాన్ని మాత్రమే మార్చుకుంటున్నాడు, ఆత్మ అన్నది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో చనిపోయిన తర్వాత కొత్త శరీరంలోకి షిఫ్ట్ అవుతుంది, బట్ ఈ కర్మని క్యారీ చేస్తుంది. ఈ కర్మకి మనకున్న నవగ్రహాలకు ఉన్న సంబంధం ఏంటి అంటే, సో ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే మనకున్నటువంటి కర్మని ప్రసాదిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైతే కర్మను ఆచరిస్తూ ఉంటామో పాప పుణ్యాలు ఆ స్థానాలకు చేరుతుంటాయి. అంటే పాపము పాప స్థానాలకు, పుణ్యము పుణ్య స్థానాలకు చేరుతూ ఉంటాయి. మనకి ఇక్కడున్న స్థిర శుభ స్థానాలు చూసినట్లయితే లగ్నము, పంచమము, నవమము. ఓకేనా. లగ్నము ఈ దేహాన్ని ఉపయోగించి ఈ జన్మలో ఏదైతే మంచి కార్యాలు చేస్తున్నామో ఆ కారకత్వ గ్రహాలు సంగ్రహించి మరు జన్మలో అంటే నెక్స్ట్ జన్మలో అక్కడ శుభగ్రహాలు, ఆ కారకత్వం వహించే గ్రహాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే ఇదే శరీరాన్ని ఉపయోగించి చేసే పాపాలకు అక్కడ పాపగ్రహాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే తను నేర్చుకున్న విద్యని సద్వినియోగపరుచుకుంటూ 10 మందికి తన విద్యా బలాన్ని ఉపయోగపడేలాగా చేసినట్లయితే సో పంచమ స్థానంలో శుభగ్రహాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే నవమ స్థానము తన భాగ్యము, ఏదైతే అదృష్టము, తన ధనము, తన సంపదని ఉపయోగించి పరులకి మేలు చేస్తూ తను అనుభవిస్తూ దాని ద్వారా పరులకు మేలు చేసినట్లయితే వచ్చే జన్మలో కూడా నవమ స్థానంలో శుభగ్రహాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే కర్మను అనుభవిస్తూ పాపపు కార్యాలు చేసినట్లయితే ఆ స్థానాలకు పాపగ్రహాలు చేరడానికి ఆ కారకత్వం వహించే గ్రహాలు సంగ్రహించి మరు జన్మలో దానికి తగినట్టుగా లగ్నం ఏర్పడి తను ఆ పాపాలు ఏదైతే చర్య చేశాడో దానికి ప్రతిచర్యని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి చేసుకున్న పాప పుణ్యాలను బట్టి పాప స్థానాధిపతులు పుణ్య స్థానాధిపతులను నిర్దేశించడం జరుగుతుంది. దాన్ని బట్టి లగ్నం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, ఎవరైతే ఈ జన్మలో తల్లిని, చెల్లిని, భార్యని అంటే ఈ ముగ్గురిని స్త్రీలను గౌరవించి స్త్రీలకు అండగా ఉండి వాళ్ళ బాగోగులు చూసుకుంటారో మరు జన్మలో వారు తులా లగ్నంలో పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తులా లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు కన్యాకారకుడు, అలానే శని కూడా స్త్రీకారకత్వం వహించే గ్రహం పంచమాధిపతి, అలానే చంద్రుడు కూడా స్త్రీకారకత్వం వహించే గ్రహం నవమాధిపతి. అంటే మనకున్న నవగ్రహాలలో ముగ్గురు అంటే స్త్రీకారకత్వం వహించే 3 గ్రహాలు శుభగ్రహాలుగా ఈ లగ్నానికి ఉండడం జరుగుతుంది. అలానే ఎవరికైతే స్త్రీకారక కర్మ అన్నది ఉంటుందో వారు అనుభవించడానికి ధనుర్లగ్నము లేదా సింహ లగ్నంలో పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ స్త్రీకారకత్వం వహించే శని, చంద్ర, శుక్రులు ఈ లగ్నానికి పాపస్థానాధిపతులు అవుతారు కాబట్టి. సో ఇది నేను ఐడియల్గా చెప్తున్నాను. సో అక్కడ మళ్ళీ గ్రహాలు చూపులు కానివ్వండి, పక్క చూపులు కానివ్వండి, అవి ఐడియల్గా చెప్తున్నాను. ఈ లగ్నాలు అన్నవి ఈ విధంగా నిర్దేశించబడతాయి. అలానే ఎవరైతే ప్రజల ధనము, అలానే ప్రజాదరణ లేదా ప్రభుత్వ ధనము, ప్రభుత్వంలో మంచి గొప్ప గొప్ప పొజిషన్స్, మంచి ఉద్యోగాలు చేయాలో వారికి వృశ్చిక లగ్నం అన్నది నిర్దేశించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజాదరణకు కారకుడైనటువంటి చంద్రుడు నవమాధిపతి, అలానే రాజగ్రహం అయినటువంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉన్నటువంటి సూర్యుడు దశమాధిపతి అవుతున్నారు. ఇద్దరు ఈ లగ్నానికి శుభగ్రహాలుగా ఉండడము, అలానే కుజుడు కూడా ఈ లగ్నానికి శుభగ్రహంగా ఉండడం వల్ల సో ఎవరైతే ప్రజామూలక ప్రభుత్వ మూలక ధనాన్ని ఆర్జించాలో
వాళ్ళకి ఈ లగ్నం రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మనకి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి పార్ట్ 2లో నేను మన గత జన్మ రహస్యాలు, అంటే గత జన్మలో మనం ఎలాంటి పుణ్యం చేసాం, ఎలాంటి పాపం చేసాం అన్నది మన జాతకం చూసి మనమే తెలుసుకోవచ్చు. అది ఎలాగా అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఆ కర్మలను ఎలా తగ్గించుకోవాలో దానికి గల పరిహారాలను కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.